థియేటరా? కొంచెం వాసన పిలుస్తారా? నేను వెయిట్ చేస్తాను. ఇంకా ఎంతసేపటికి వస్తారా? వచ్చేస్తాడండి. బాసు, ఎవరో మోహన్ ఆట చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. నేను ఇక లేనని చెప్పండి. రైట్, ఎవరు ఫోన్ చేశారో సరిగ్గా కనుక చెప్పగల. లేడమ్మా. దున్నపోతా. ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేదు ఒక ఆడపిల్ల ఫోన్ చేసిందేమిటా అనుకున్నాను. మొత్తం కొట్టేకరా. సొల్లు వాగుడు అప్పి చెప్పింది కానీ అదే వద్దునది నొక్కేకు. నమస్కారం అక్క. హాయ్ ముద్దు. ముద్ద ఎవరి అమ్మాయి? నేను చెప్పలే, క్లైమాక్స్ పార్టీ కమిషనర్. ఓ ముక్కుమేను. అవునవును, ఆయనే. అమ్మ ఆగు. అక్క నీ పేరేంటక్క? మోహన. మగాడి పేర్లో ఉంది. పోలీస్ ఫ్యామిలీస్ లో అంతేనేమో. మోహన. మోహన, ఆ పేరు నాకు సినిమా అయ్యాం. నేను సినిమా చూడడానికి రాలేదే. నేను అప్పుడే అనుకున్నాను వెయిట్ చూడడానికి వచ్చిందని. అదిగా వాక్కు ఫైన్ లేదు. ఏందమ్మా? భయపడకండి, ఇంట్లో చెప్పకుండా వచ్చానే. దేనికి? నేను చూడటానికే. వీడిని చూడడానికి, వాసన చూడడానికి. నీవు ప్రేమలోకంలో విహరించే విహంగానివి. విజయం తథ్యం. బాస్ ఎక్కడ? ఆఫీస్ రూమ్ లో, ఆటోలో లేడరా రే. ఏంట్రా రే? థియేటర్ లో. కరెక్ట్. ఓకే, ఫాలో మీ. మీకు వాసు కావాలి కదా, ఈ ఫైట్ పర్సన్ తీసుకెళ్ళాలి. మరి అదే, మరి ఇదే మీరండి. ఎక్కడ? ఇక్కడే. థియేటర్లో వాసు లేపే ధైర్యం నా ఒక్కడికే ఉంది. అవును, నేనేంటో నా తెలివేంటో చూడండి. నీ ఎందుకు వచ్చావు? చెయ్యాలా ఉంది? నీ గురించి నేను ఇంట్లో ఒక్క మాట చెప్పకుండా శ్వాస బిగపెట్టుకుని వచ్చాను వాసు. నేను శ్వాస వదిలితే విస్కీ వాసన వస్తుంది. మాటలకి చెవులు బద్దలవుతాయి. మాట శ్వాస సరిలేని వాడివి అంత బాగా ఎలా పాడా? అది నీకు అనవసరం. నిన్ను ఎందుకు కిడ్నాప్ చేసి అనిపిస్తుంది. నాకు నిన్ను ఎందుకు వదిలొచ్చానో అనిపిస్తోంది. ఊహించని వ్యక్తి దగ్గర నుంచి ఊహించని విధంగా పాట విని అట్రాక్ట్ అయ్యాను. వారం రోజులుగా తల్లడిల్లిపోతున్నాను. నిజం వాసు, సంగీతం విని నేను ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు సంగీతం కన్నా కూడా నువ్వంటేనే ఇష్టం. అడగకుండానే అన్ని లభించే ఫ్యామిలీ నాది. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను వాసు. చూడు, దీన్ని చూడు. వెండి తెర. ఇందులో నేను ఒక్క సినిమా కూడా చూడు. వాసు, దానికి దీనికి కళ్ళబొల్లి బట్టలు, కన్నీటి కథలు. హరవకు వాసు. వెలుగును బట్టి నీడ పెరగడం తరగడం జరుగుతుంది. నువ్వు ఎంతకి ఎంత వెలుగులోకి వస్తావో అంతగా అంత నీ గతం అనే నీడ తరుగుతుంది. మనసు విప్పి ఇద్దరితో మాట్లాడుకునైనా నలుగురితో చెప్పుకునైనా భారాన్ని తగ్గించుకోవచ్చు. నీ జీవితాంతా నేనుంటాను వాసు. ఇలా చూడు, నన్ను ఇద్దరు కన్నాను. నలుగురు మోస్తాననేదో తెలియదు. నాకెవరు అక్కర్లేదు. ఇంకెప్పుడు నిద్రపోయేవాడిని లేకపో పోవే. కానీ నువ్వు నిజంగా నిద్రపోవడం లేదు. నిద్రపోతున్న నటిస్తున్నావు. నటించే వాళ్ళు లేపడం కష్టమే, నాకు తెలుసు. కానీ నిన్ను లేపడం మాత్రం మానను.
ఎరా సెక్సీ డేస్ 7 నైట్స్ అంటే అర్థం ఏంటి? తెలివి తక్కువ ముద్దు 6 డేస్ కాదురా 6 డేస్ 6 రోజులు 7 రాత్రులు తీసిన సినిమారా. ఓహో రే చూడు మన రమేష్ ఏడే అడుగు. ఒరే రమేష్ ఏంటనియా ఈ నాన్న క్యూలో చూసానే. ఎక్కడ? ఇదిగో రామస్వామి ఓయ్ 2 టికెట్లు తీసుకో. ఎందుకు? మీ అబ్బాయి కూడా వచ్చాడు. అయ్యయ్యో ఫ్యామిలీతో వచ్చాడు రోయ్. ఫ్యామిలీ పిక్చర్స్ చూసేనేమో టీవీలో చూసేస్తున్నారు. మ్. ఇలాంటి గిల్ఫా సినిమాల కోసం థియేటర్ కి ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారు. ఖాళీ కాలం రా. అక్కడ చూడరా బ్లడీ స్కూల్ బాయ్స్ స్కూల్లో కొట్టి సెక్స్ పిక్చర్ చూడడానికి వచ్చిన బ్లడీ స్టూపిడ్ స్కౌండర్స్ డాన్సర్స్ ఆఫ్ ఇండియా. డరాదేంట్రా ఆమె రాత్రులు పిక్చర్ వచ్చినప్పుడు నువ్వు ఇంకా పుట్టుండవురా. అప్పటి నుంచి మాది సెక్స్ పిక్చర్స్ చూసే ఫ్యామిలీ. కావాలంటే చూడు మా అన్నదమ్ముల అనుబంధం. డిస్టర్బ్ చేయకపో. అక్కడ ఉన్నాడు నీ బాసు. వెళ్ళి అక్కడ మాట్లాడావు. కొట్టాడు దెబ్బ కొట్టాడు. కార్డ్స్ ఆడడం తెలుసుగా. నచ్చదా? అచ్చా. నటించడం తెలుసుగా. తెలియదని చెప్తే మాత్రం నమ్మను. నచ్చదని చెప్పు, వదిలేస్తాను. అందరం నటించడానికే వచ్చాం. నువ్వు చేస్తుంది విలన్ వేషం. హీరోగా నటిస్తావా? సూటిగా మాట్లాడు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటించాలి. తులసి, నేను బెజ్జం లేని సూదిని. ఏ దారము ఎక్కదు. దీంతో ఉపయోగం ఉండదు. కరెక్ట్. సూది జస్ట్ అలా మూవ్ అవుతూ ఉంటుంది, కానీ దారం ఉండదు. అదే యాక్టింగ్. ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్. నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను. నీ ఒక్కడి వల్ల ఏదవుతుంది? నేనే నమ్ముతున్నాను. ఆ బిర్లా బోస్ కూతురి ద్వారా 2 రోజులు ఆ కుటుంబాన్ని ఏడిపించాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి జీవితాంతో ఏడవడానికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలన్నాను కదా, ఇప్పుడు అలా కాదు. ఒకే ఇంజెక్షన్ జీవితం అంతా. ఆ బిర్లా బోస్ జీవితాంతో కుమిలిపోవాలి. 20 సంవత్సరాలే కుమిలిపోయినట్లు. అది నీ చేతిలోనే ఉంది వాసు. నా చేతిలో ఉంది రేఖలే తులసి. వాటిలోని బిర్లా బోస్ జాతకం ఉంది. జోసి అడుగు, నాకు పనుంది. ఆ పని నేనిస్తాను, చెప్పినట్టు చెయ్యి వాసు. ఏం పని? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాలి. నటించాలి. ఆ అమ్మాయి కళ్ళల్లో మాటల్లో మెరుపు లాంటి ప్రేమను చూశాను. తను పెంపుడు కుక్క పిల్లల తోకాడుచుకుంటూ నీకోసం థియేటర్కి రావడం చూశాను. నన్ను క్రిమినల్ అని చెప్పి జైలుకు పంపిన బిర్లా బోస్ కూతురు ఈ క్రిమినల్ వెంట పడేట్టు చెయ్యాలి. పగ సాధించే సినిమా, మై ఓన్ స్టోరీ. ఎలా ఉంది? ఆ రోజు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వు చేసిన సహాయానికి మారు సహాయం. దానికి దీనికి సరిపోయింది. ఈ వాసు ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు. కానీ ఎందుకో నీకు సహాయం చేయాలనిపిస్తోంది. ఊరికే కాదు. రేట్ ఎంత? ఇరవై సంవత్సరాల జైల్లో కష్టపడి సంపాదించిన డబ్బు. జైలు కంపు కొడుతుంది చూడు. తీసుకో. జీ అది ఎందుకో
వాసు నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఇంతవరకు ఎవరిని అడగలేదు. ఇప్పుడు చేయబోయేది నాకు తెలియని పని. ఇప్పుడు అడుగుతున్నాను, నేనేం చేయాలి? జో, జీవితంలో నేను ఎంతవరకు ఓటం ఎరగను జో. వాసు మీద నా కోపం అనుకుంటున్నావా? లేదు జో. వాసుకున్న ఆవేశం, విరక్తిలో చెదిరిన అతని జీవితం, ఆ అహంకారం, మొరటితనం. యునో, వాసు ఒక ముళ్ళ చెట్టు. గులాబీ చెట్టుకు కూడా ముళ్ళుంటాయి కదా జో? ఇప్పుడు నిద్రపోయిందా? నేను నిద్రపోవడం ఏంటి? మోహన, నువ్వు నన్ను లేపిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. జో, నేను చెప్పలే వాసు. వాసు సంతోషం మోహనమ్మా. ఏంటి అశోక్ ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదు బాబాయ్, చెప్పరా. నా జ్యూరిస్డిక్షన్లో ఒక లాకప్ డెత్ జరిగింది. బాడీని డిస్పోజ్ చేశాం. బట్ ఆ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు. చచ్చింది ఎవరు? నేరస్తుడే అనుకో. రౌండ్స్ వెళ్ళినప్పుడు నేనే షూకాలతో తన్నాను. మరేంట్రా, దీనికే నువ్వు ఇలా దిగులు పడితే నా సర్వీస్లో ఎన్ని లాకప్ డెత్లు నేను దిగులు పడాలి? హలో, ఏయ్, పగటి కళ్ళలు కనకు మోహన, ఫలించవు. షట్ అప్. యూ షడప్. యూ షట్ అప్. మోహనా, నువ్వు టెలిఫోన్ బూత్ లో ఎంతసేపు అయిందో తెలుసా? రావా? ఒక్క నిమిషం వస్తున్నా. వాసు, నేను 9 కిలోమీటర్లు మాట్లాడుతుంటే నువ్వు 1 సెంటీమీటర్ మాట్లాడుతున్నావు. ఏదన్నా మాట్లాడు వాసు. నాకు చేతులతో మాట్లాడే అలవాటు. పర్వాలేదే, డెవలప్ అయ్యావు. ఇది చాలు వాసు, నేను మారుస్తాను. తర్వాత మాట్లాడతాను. నన్ను మారుస్తానంటుంది. కమిస్టర్ కూతురు. ఏ మోహన, ఒకసారి ఇటు చూడు. అటు చూడవే. అమ్మా నిరుపేదని, వచ్చేవారం నాకు నిశ్చితార్థం. మనందరం సమాన వయసు వాళ్ళం. మీకు తోచిన ఉపకారం చేయండి అమ్మా. పెళ్లి కొడుకెవరు? మీ బంధువా? పర్లా చెప్పు. బంధువుల్లో చాలా మంది ఉన్నారమ్మా. తను వేరే అతను. నా మనసుకు నచ్చాడు. వాళ్ళ అమ్మగారు అడిగిన గాజులు పెడితేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందమ్మా. వెరీ గుడ్. ఏ ఆడపిల్లకైనా నగలు చీరలు కొనుక్కునేటప్పుడు అదా ఇదా ఆసిలేషన్ ఉండొచ్చు, కానీ భర్త విషయంలో అలా ఉండకూడదు. ఏంటి మోహన ఇది? ఎవరో ఏమిటో తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళకి ఇలా గాజులు ఇచ్చేస్తున్నావు? ఏయ్, అయ్యో ఏమిటిదే? నెంబర్ 70, కొత్త వీధి, లక్ష్మీపురం. వచ్చేవారం నిశ్చితార్థం. నా పేరు మీనాక్షి.
మీరొచ్చి చూసి నేను ఈ మాట గాజుల కోసం అంటలేదు. మంచి మనసుతో మీరు అక్కడ కాలు పెడితే చాలు. ఈ గాజుల్ని నేను అప్పుడు చేసేసి సంతోషంగా తీసుకుంటానమ్మా. వస్తానమ్మా. సమయం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకోండి. ఏం బాసు, ఇలాంటివి చూడడానికి నీకు మనసు రాదు కదా? నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? తప్పు వాసు, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఈ ఘోరాలు చేస్తావు? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏంటి? ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా ఉంది. హలో, తులసి మాట్లాడుతున్నా కమిషనర్ సార్. మీ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఏం అక్కర్లేదు. పబ్లిక్గా ఎప్పుడైనా నన్ను ఆఫీసులో కలవచ్చు. నేను మీట్ అయ్యేది పబ్లిక్ విషయంగా కాదు, మీ కూతురు మోహన విషయం గురించి. లవ్. ప్రేమ ఏం చేయిస్తుందో మీకు తెలీదు. ఎవరో తెలుసా? మీ ఇంట్లో జొరబడి మీ కూతుర్ని కత్తితో కోశాడే. ఇది ఎంత విచిత్రమైందో చూసావా? నీ వంటి ఒక కమిషనర్ కూతురు నా వంటి ఒక క్రిమినల్ని. తులసి, నీ మాటలతో నాకు అనవసరం. నా కూతురు గురించి నాకు తెలుసు.
ఇప్పుడు చూడు రికార్డ్ డాన్స్ ఆడుకుంటుంది. హలో ఎక్కడికి వాళ్ళు డిస్టర్బ్ చేద్దామనా? ఎట్లా వచ్చేస్తున్నారు చూడరా. నా కోసం వచ్చేప్పుడు కూడా వాళ్ళు కావాలా? మా వృత్తిలో రెప్పవాల్చిన నిద్రపోతున్నాం అనుకుని చంపేస్తారు. వాళ్ళు నాకు రక్షణ కాదు, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. అతే నాకు ఇంకేం వద్దు. నీ యోగం అంతే. అవును మోహన, నిన్ను తలుచుకోవాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం, ఇంకెవరు తలుచుకుంటున్నారబ్బా? ఏమిటి కాకి గుడ్లని కామ్గా ఉన్నాయి? కమాన్ సే సంథింగ్. ఏంటనే సిటీలో క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సీఎం మన మీటింగ్లో ఎడపెడ అలా వాయించాడు. అవునవును, అన్నీ కొంచెం ఓవర్ డోస్గానే ఉన్నాయి. నేను మార్కెట్కి వెళుతుంటే అక్కడ ఒకటే గొడవ. రౌడీ వెతలు కొట్టు తెస్తున్నారు. ఇదిగో మా ఆయన ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పేరుకి. బాగా చెప్పావక్క. ఈ రౌడీలందరినీ బాంబేలో ఎన్కౌంటర్ పేరుతో లేపేస్తున్నారు చూడండి. అలా చేస్తే కానీ బుద్ధి రాదు. ఏం రౌడీలో ఏకంగా కమిషనర్ ఇంట్లోకి జరబడుతున్నారు. ఏమిటి నన్ను అంటున్నావా? నువ్వు తిను. ఇప్పుడు వచ్చే సినిమాలో చూపిస్తున్నారే రౌడీలందరినీ హీరోలుగా. రౌడీలను ప్రేమించడం ప్యాషన్ అయిపోయింది. ఏంటి మోహన? అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థమైంది. ఓహో, అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి అర్థమైంది కదా? మాకు అర్థమైందమ్మా. అమ్మయ్యా, నీకు అర్థమయ్యేలా చెప్పే పని తప్పింది. ఇవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు వచ్చింది అనుకుంటున్నావా? అది మీకు ఇంకా అర్థం కాలేదా? డాడీ డాడీ, అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. నిజంగా నాకేం అర్థం కాల. అర్థం కాకపోతేనే మంచిది. ఈ థియేటర్లో ఎన్నేళ్లుగానో నేను పనిచేస్తున్నాను, ఎన్నో సినిమాలు చూస్తున్నాను. కానీ నిజం చెప్తున్నాను, ఇలాంటి క్యారెక్టర్ నేను ఏ సినిమాలోనూ చూడలేదు. అవును, సైలెంట్గా ఉంటావు, సడన్గా ఓ సీరియస్ లుక్ ఇస్తావు. ఈ రియాక్షన్ నేను ఏ ఇంగ్లీష్ పిక్చర్లోనూ చూడలేదు. జురాసిక్ పార్క్లో డైనాసోరస్ ఓ లుక్ ఇస్తుంది, కానీ అది నీ ముందు బలాదూర్. అవును, నీ గురించి నీకేమైనా జ్ఞాపకం ఉందా? లేదా? జ్ఞాపకం లేదా? వచ్చి రాగానే నా మూతి పగలగొట్టావే, అది జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటుంది, అది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఇదిగో సీరియస్గా చెప్తున్నాను, నువ్వు హీరోవి కాదు, అర్థమైందా? విలన్వి, అందులోనూ ఒక సెపరేట్ విలన్. మన పాటు విలన్ చూడు. ఎరా, వారి ముందు తాగడమే తప్పు, తాగి వారి మీదే వాళ్తావా? చేతిలో సిగరెట్ ఒకటి పళ్ళు రావుతాయి. ఇదో మిమ్మల్ని అంటాడు. నేను తాగానా? తాగింది తీనా? ఏం అడుగు. ఊదు. నేను ఎందుకు వస్తాను? ఊదాల్సింది తీనా? ఇదిగో నాయన, నువ్వు ఊస్తావు ఉమ్మేస్తావు, నువ్వు ఇష్టం, మీరు చూసుకోండి. నీ మీద ఒట్టు, నేను తాగలేదు బస్సు. అబద్ధాలు ఆడతారా గాడిద? రాజయ్య, వాడు తాగలేదు, నేనే తాగాను. చాలా రోజుల తర్వాత ఇవాళే సంతోషంగా ఉన్నాను. వీ నీడ్ యంగ్స్టర్స్. ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు మొన్నటి వరకు మన వాళ్ళు 120 మంది ఉండేవారు, ఇప్పుడు 3 కూడా లేరు. కరెక్ట్గా చెప్పారు సార్. మా కాలంలో ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా ఒక తెలుగు కలెక్టర్నో ఒక తెలుగు ఐపీఎస్నో చూసేవాళ్ళం. ఓకే, వి విల్ మీట్ ఆఫ్టర్ లంచ్. హలో, మోహన కాలేజీకి వెళ్ళిందా? థియేటర్కి వెళ్ళింది వాసుని కలవడానికి.
ఏది మన చేతుల్లో లేదు బోస్. ఉండు, నా దగ్గర బీపీ మాత్రలు ఉన్నాయి, వేసుకుంటావా? ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ. నే రాసిన నాటకంలో వాసు ఒక హీరో బోస్. నటనలో వాడికి పోటీ లేదు. ప్రేమలో నీ కూతురికి పోటీ లేదు, ఎందుకంటే అంత లోతుకి వెళ్ళిపోయింది. అది నీకు తెలియదు. కానీ నేనిప్పుడు వాసుతో ఒక్క మాట ఆపు అంటే ఆపుతాడు. కానీ నువ్వు నీ కూతురుతో అలా చెప్పలేవు, మునిగిపోయింది. నీలాగే నీ కూతురు కూడా మొండితనం, స్వార్థం మహా ఎక్కువ. నా బాధల్లా ఒక్కటే, ప్రేమలో నీ కూతురు ఓడిపోయిందనుకో, ఆ బాధ ఉంది చూడు, అది తట్టుకోవడం నీ వల్ల కాదు. కష్టం బోస్. నీ కూతురు అంటున్నావే, ఒకవేళ తను నా కూతురు కాకపోతే? నీ కూతురే అయితే? మిస్టర్ తులసి, మోహన నీ కూతురు. మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావు బోస్. 20 సంవత్సరాల వేదన మర్చిపోలేను. నీ కూతురు మోహన్ అన్న. మరి గంకెక్కడ బోస్? How do you feel? ఇంత బీపీ మాత్రం. ఆడపిల్లల తండ్రుల కోసం స్పెషల్ తయారీ కదా బోస్. 1 2 వేసుకో. హలో, నేను బోస్ మాట్లాడుతున్నాను. గంగేనా మాట్లాడేది? అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? మోహన ఎలా ఉంది? తులసి వచ్చాడు. చెప్పేశారా? సారీ గంగా, పోలీస్ వాడిని అవటం వల్ల ప్రూఫ్ చూపించాలనుకున్నాను. 1 minute. హలో గంగా, ఎలా ఉన్నావు? పేషెంట్స్తో మాట్లాడి మాట్లాడి ఓర్పు పెరిగింది. ఇప్పుడు మాట్లాడాల్సిందే మాట్లాడబోతున్నాను. ఎక్కడి నుంచి? పాపం కమిషనర్, దేవరహస్యం కాపాడడం తెలియని పసి మనసు. కాదు గంగా, ఎలాంటి స్థితిలోనూ నా కూతురికి తను ఒక క్రిమినల్ కూతురని తెలియకూడదని నిర్ణయించుకున్నాను. కమిషనర్ కూతురు కూడా చనిపోయి పుట్టింది. బిడ్డని మార్చేశాను, అంతే. తన మీద నాకే ఎటువంటి హక్కు లేనప్పుడు నీ నీడ కూడా దాని మీద పడకూడదు. అర్థమైందా? గంగా ఎక్కడుంది బోస్? నేను చూడాలి, వెంటనే నేను చూడాలి బోస్. నువ్వు చెప్పవు. నువ్వు జీవితాంతం చల్లగా, సుఖంగా, సంతోషంగా ఉండాలి నా కూతురి కోసం. అదే పార్టీ వాడేనా? సరే, నమస్కారం. చెప్పిన క్యాష్ వచ్చావా? అంతా కరెక్ట్గా ఉంది. తీసుకో. వాసు, ఏంటి? నిన్న మోహన వచ్చి నీ కోసం వెయిట్ చేసి వెళ్ళింది. సరే, నేను చూసుకుంటాను. తీసుకెళ్ళి శేఖర్కి.
చూసిరా గుట్టేదవా ఏం తులసి ఎక్కడికి వెళ్తున్నావు? మోహనం చూడడానికి. ఆ అమ్మాయిని వదిలే వాసు. ఏంటి సడన్గా? అది సరే, అయినా నాకెందుకు వచ్చింది? ఓ గొడవ వదిలింది. తులసి, నువ్వు ఇచ్చిన డబ్బులకి నేను నటించింది చాలా. చాలు, చెప్పింది చెయ్యి వాసు. నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. సార్ 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 మీరు వాసు ఉండే థియేటర్లో ఉంటారు కదా, వాసు కూడా వచ్చాడా? ఏడి వాసు? ఎక్కడ? వాసు నువ్వు వెతికేంత చిన్నవాడు కాదు, పోలీసులు వెతికేంత పెద్దవాడు. సో వాట్, కొద్దిగా వాసు నేను మార్చగలను. నువ్వు చిన్నపిల్లవి, నీకు తల్లి తండ్రి మంచి కుటుంబం, అన్నిటినీ మించి నువ్వు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూతురువి. సో నేనేం చెప్తున్నానో అర్థమైందనుకుంటాను. వెరీ గుడ్. నన్ను అర్థం చేసుకోలేని మా నాన్న సరైన మనిషినే సెలెక్ట్ చేసుకున్నాడు. లోక్, నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నది నా వాసుతో పాటు మీరు కూడా ఉంటున్నారని అండర్స్టాండ్? నేను చెప్పేది ప్లీజ్, ఇంతవరకు మీరు చెప్పించాలి. నేను చెప్పేది వినండి. ఏ హక్కుతో మీరు ఒక ఆడపిల్లకి, అది తన పర్సనల్ లైఫ్ గురించి సలహా ఇవ్వడానికి వచ్చారు? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఇది చెప్పడానికి మీరెవరు? మీరెవరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వస్తాను. అమ్మా ఆగు ఆగు. నీకు నేనెవరనేది ముఖ్యం కాదు, నిజం ఏమిటనేది ముఖ్యం. వాసు నేను ప్రేమించట్లా, నటిస్తున్నాడు. ఏ ఆగు. మీ నాన్నకి నాకు ఉన్న పాత పగ వల్ల నేనే వాసుకి డబ్బిచ్చి నేను ప్రేమించినట్టు నటించమన్నాను. మా పగ ఇప్పుడు స్నేహంగా మారింది. నువ్వు నా స్నేహితుడు కూతురివి, మోసపోకు. అతన్ని నమ్మద్దు ప్లీజ్. అమ్మా కాస్త ఆగమ్మా. ఇలా రామ్మా. ఉండిచో. అమ్మా, నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పాలి చెప్పాలి అనుకునేవాడిని. ప్రేమ లేక ఏ బంధము నీకు చెప్పనివ్వకుండా నన్ను అడ్డుకునేది. అమాయకమైన ఈ పసిమోహాన్ని ఎవరో ఏంటి ఎవరైనా కావచ్చు, మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ఈ థియేటర్కి రావటం ఇదే చివరిసారి కనుకైతే నేనెంతో సంతోషిస్తానమ్మా. సినిమా థియేటర్లో ఉంటున్నావు కదా, చాలా బాగా నటించావు వాసు. సభాష్. నిద్ర తొలగిపోయింది అనుకున్నాను. లేదు వాసు, నీ వేషం తొలగిపోయింది. నీకు నొప్పి పుడితే నాకు నొప్పి పుట్టాలని కోరుకున్నాను. దట్ ఈస్ లవ్. నీకు నొప్పి కలిగితే అందరికీ నొప్పి కలగాలని డబ్బు తీసుకుని మరీ నటించి నా మనసు ముక్కలు చేసావే. నేను చేసిన తప్పేమిటి? నేను అది అడిగాను ఇది అడిగానని పాడావే. నేను నిన్ను మాత్రమే అడిగాను, అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వలేని వాడివి. నీకెలా నువ్వు అడిగినవన్నీ తక్కుతాయి?
ఇప్పుడు నీ మాట్లాడిందంటే ఈ థియేటర్ స్క్రీన్ లో రావచ్చు, విని అందరూ చప్పట్లు కొట్టచ్చు. కానీ నీ దృష్టిలో మాత్రం అన్ని కన్నీటి కదులు కళ్ళు పుల్లి మాటలేగా. ఇంకా నయ్యం, నేను మా అమ్మని, మా నాన్నని, బాబాయిని, అన్నని ఎవరిని దూరం చేసుకోలేదు. కానీ నీకు అన్ని దూరం అయ్యాకే వాటి విలువ తెలుస్తుంది. ఎస్పెషల్లీ లవ్. ఏంటి మోహన, మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉన్నావు? ఏం జరిగింది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నాకు ఏం అర్థం కావట్లేదు సరే, అర్థం కావట్లేదు. నా పాటికి నేను ఉన్నాను. ఎందుకు నా జీవితాన్ని అడిగట్టావు? ఎందుకు కిడ్నాప్ చేయమన్నావు? ఎందుకు నటించమన్నావు? నేను డబ్బులు తీసుకుని నటించానని ఎందుకు వెళ్ళి తనతో చెప్పావు? ఆ డబ్బంతా నీకే చేస్తాను, నువ్వే తీసుకో తీసుకో. ఇక నటించిన నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా. నా బతుకు 4 గోడలు చేసుకుని అందులో ముడిచి కూర్చున్నాను. తనే నన్ను ప్రేమించింది. ఏదో పెద్ద తను నాకు కావాలి. తను కావాలా? నీకా? నువ్వొక క్రిమినల్ నాలాగా. అవును, క్రిమినల్ని. ఇప్పుడు అదా ముఖ్యం. నాది నటన కదని తను తెలుసుకోవాలి. పోలీసులకు తెలిస్తే నీ జీవితం అదంతా నాకు అనవసరం. నాకు తను కావాలి. నేను ఒప్పుకోను. ఏంటి పెద్ద కన్న తండ్రిలా మాట్లాడుతున్నావు? తండ్రినే, అలాగే అనుకో. ఏం చేస్తావు? ఇలా చూడు తులసి, నేను ప్రేమతో నీళ్లు పోసి ఇంట్లో ఇచ్చిన పూల మొక్కని కాను. తనుగా పెరిగిన ఆ అడవి చట్నీ. నరకాలనుకుంటే కొట్టండి విరుగుతాయి. ఇదిగో ఇదిగో, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. గుర్తుంచుకో. అర్హత 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 కావాలి. ఇంతవరకు ఈ లోకం నాకేమిచ్చిందో అదే ఈ లోకానికి నేను తిరిగిచ్చాను. ఇప్పుడు తనే నా లోకం తిరిగి ఇవ్వను. మోహన, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నీ ప్రేమ నాకు దక్కింది. కోతికి నువ్వు అని ఒక్క మాటను అన్ని ఇలా చూడు, ఇవన్నీ వీటన్నిటిని వదిలేస్తాను మోహన. నా మనసుకు తోడు కావాలి, నన్ను ఓదార్చడానికి నీ పొడి కావాలి, నీ రూపంలో నాకు దేవత కావాలి.
మోహన, నన్ను వదిలి వెళ్ళకు మోహన. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ నీకు దక్కదు వాసు. ధనరాజ్, జీవితాన్ని జీవించి సాధించాలనుకున్నాను. నాకేదైనా పనిఫో, ఆలోచించడానికి టైం లేదు. ఈ సమాజం మీద నాకు విరక్తి పుడుతోంది. ఏమైనా చేస్తాను. పనిఫో ధనరాజ్. నమస్తే తులసీజీ, నమస్తే. వాసు మన గ్రూప్లో చేరతా అన్నాడు. సంతోషంగా చేర్చుకున్నాను. నీకు సంతోషమేగా? సంతోషం. సింహాన్ని కాదు, పుల్ని కాదు తల్లి. నన్ను వదిలి పందిని కుక్కని నీ ఇష్టం వచ్చిందాన్ని. చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ మసాలా, వంజరం, పొలస. సూపర్. ఏం చూస్తున్నావు? ఒరిజినల్ సింహం పులి ఏం తింటాయో ఈ సింహం పులి కూడా అదిగా తినేదా? లేడి మాంసం ఉందా? వద్దులే, గొడవ అయిపోద్ది కదా. అన్నీ నీకోసమే తిను. నాకేనంది ఎలా ఏందే? నువ్వు వెంట పడితే పోలీసులు పట్టితో అని భయపడ్డాను. అడవిలో చూసిన సింహపుల్ని రోడ్లో చూసి సంతోషపడిందాన్ని నేనెందుకు పట్టిస్తాను చెప్పు? అదే కదా మరే. నేను తిరిగి వచ్చి చూస్తే నువ్వు లేవు, కారు లేదు, వాసు లేడు, అంత క్లీన్ బోల్డ్. చెప్పకుండా వెళ్ళినారా మీరా? అవును, వాసు నేను భద్రంగానే ఇంటికి చేర్చినాడా? ప్లీజ్ వాసు మాట ఎత్తద్దు. సరే వదిలే. తను ఎవడికి నచ్చుతాడు కనుక నీకు నచ్చనా? సొంత అబ్బా అమ్మకే నచ్చలేదో? అవును, నీకెంతమంది అమ్మలో నాన్నలో? ఏ ఒకమ్మ ఒక నాన్న. మరే వాసుకి ఇద్దరు అమ్మలు, ఇద్దరు నాన్నలు. ఇద్దరమ్మలు ఇద్దరు నాన్నలా? ఏంటి పజిలిస్తున్నావు? నేనా పజిలిచ్చిందా? దేవుడు పజిలిచ్చినాడో ఫిలపింగ్ తెలవక మనం చేతులు ఎత్తేసాం. యాక్చువల్ గా వాసు ఎవరు? ఇదే కూర్చుని వాసును రోజు అడిగా, నన్ను వాయి కొట్టి తాగేసి వచ్చాడు. ఇంకో రోజు తాగి వచ్చేప్పుడు అడిగా, అప్పుడు వాయి కొట్టాడు. తాగి వాయి కొడుతున్నాడు, వాయి కొట్టి తాగుతున్నాడు. అందుకు నేనే ఓ రోజు తాగినోళ్ళ వాసుని అడిగా, వాయి కొట్లా, తాగాడు. అతని వాగుడంతా ఎన్నాకనే కదా అతని కథే నాకు అర్థమైందే. వాళ్ళ అమ్మ అదేంటిదే శంకరాభరణం సినిమాలో పాడుతూ ఉంటాడే అట్ట పాడుద్ది. బాబు బిజినెస్ అయినా 2 పందెం కోళ్ళు అనుకో, సిరుపురులు ఆడుకున్నారు, ఈడాకులు తీసుకున్నారు. వాళ్ళ అమ్మ ఒకరిని పెళ్లి చేసుకుంది, వాళ్ళ నాయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు అమ్మలు ఇద్దరు నాయనలు కాలా? పిల్లగాడు అమ్మకాడ 15 రోజులు, నాయన కాడ 15 రోజులు ఉండేవాడు. వాళ్ళ అమ్మేమో కొడుకుని చూసినప్పుడల్లా మొగుడు గుర్తుకొచ్చి తన్నేది. వాళ్ళ నాయన పిల్లోని చూసినప్పుడల్లా పిల్లం గుర్తుకొచ్చి కాలే సిగరెట్ తో కాల్చేవాడు. తను ఎంతో ఓపిక పట్టి చూశాడు. ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను జరగనివి, ఎవ్వరి నడగను నాగతిని, కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్ళకు గమ్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా. చిన్నపిల్లాడు కదా, ఉరేసుకోవడం కూడా తెలియలే. సావును తప్పించుకున్నాడు. ఆ పాలని ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాడు. ఇల్లు వదిలిపెట్టి వచ్చేసిన చిన్నపిల్లకాయల కథలు అయితే ఈ ఆరుని మంటలతో ముందు ఎలా బతుకుతాడు?
డాడీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్లా నేను విషయం మాట్లాడాలి. నా ప్రవర్తనలో వచ్చిన తేడా మీరు తెలుసుకున్నప్పటికీ మీరు ప్రేమతో, ఓర్పుతో, సహనంతో అడ్వైజ్ చేసిన మీ పాజిటివ్ అప్రోచ్ ఐ రియలీ అడ్మైర్ యూ. మీరు అయిపోయింది అనుకున్నా నేనే ఫుల్ స్టాప్ పెట్టిన విషయానికి ఇప్పుడు నేనే కామా పెట్టాను. నా మనసుకు నచ్చిన పని చేసే ధైర్యం నాకు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. అది అంగీకరించే ధైర్యం మరి మా నాన్నకుందా? అది మీ అమ్మని అడిగి తెలుసుకోవాలి. నన్ను అడిగితే ఎలా కమిషనర్ గారు? గంగా, తన గురించి ఏ విషయం నీ దాకా రాకూడదని నేను ఒక కమిషనర్ అన్న మాట మర్చి నాలోనే దాచుకున్నాను. ఇలా చూడు గంగా, మా పెంపకంలో ఏదో లోటుందని నువ్వు అనుకోవడం లేదుగా. ఔషధానికి ఉపయోగపడాల్సిన తులసి విషాన్ని చిమ్మడమే తప్పు. ఇప్పుడు విషమే ఔషధం కోసం వెతుకుతోంది. అందుకు నేనేం చేయను? ఆగమ్మా, నా మాట వినరా బాగా? గంగా, మా మనసు రాయి చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ నిజం తనకు తెలిసే ముందే అది మేమే తెలియచేస్తే బాగుంటుందని. భర్త ఒక క్రిమినల్ అయినందుకు అతనికి దూరమై, కన్న కూతురికి దూరమై, గంగా నీ త్యాగాన్ని అర్థం చేసుకునైనా తన మనసు మార్చుకుని ఆ రౌడీని వదిలేస్తుందేమో. అవును గంగా, ఈ మమకారం వదులుకోవటానికి సిద్ధమయ్యాం. తను సుఖంగా ఉండాలంటే ఇదొక్కటే దారి. ఈ ప్రేమ కూతుర్ని దూరం నుంచి చూసి ఏడవడం ఇట్లాంటివి నాకు నచ్చావు. నేను గంగని. ఐ హావ్ మై ఓన్ కన్విక్షన్స్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరే తన తల్లిదండ్రులు అనుకునే ఆ పసి మనసు బాధపడకూడదు. అది పాపం. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కమిషనర్ గారి కంటికి దూరంగా వెళ్ళిపోతున్నాను. వేరే భాష, వేరే హాస్పిటల్, బట్ రోగాలు ఎక్కడైనా ఒకటేగా. మానవత్వానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారన్న ఉద్దేశంతో ఒక విత్తనాన్ని మీ తోటలో చల్లాను. హక్కులు మీవే, అధికారాలు మీవే. వాసు గారు, వాసు గారు, వాసు గారు, వాసు గారు, ఇక్కడున్నారా? మోహన మనసు మారింది. వాళ్ళ నాన్నగారు ఓకే అనేశారు. ప్రేమే గెలిచింది వాసు గారు, ప్రేమే గెలిచి తీరుతుందండి. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! వాళ్ళ నాన్నగారితోనే అంత బోల్డ్గా ఓపెన్గా మాట్లాడిందంటే చూడండి. ఇప్పుడు మీ ఫోన్ కోసం వెయిటింగ్. వెంటనే మీరు వెళ్ళి ఫోన్ చేయండి, వెంటనే మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎవరు? వాసు గారు కాదే. ఎవరు? హలో, సార్. తులసి మాట్లాడుతున్నా. చెప్తాను సార్. రాజయ్య, మీరు మాట్లాడండి, దీన్ని రాసుకుంటూ ఉంటాను. బయటకు పో. బాకీ చేసి వాసు అనేవాడు ఒకడు ఉన్నాడంటానికి గుర్తుగా బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండకూడదు. ఆలోచించే మాట్లాడుతున్నావా? చెయ్యి. గాంధీనగర్ సెకండ్ మెయిన్ రోడ్ ముఖ్యమైన మ్యాటర్. ఈ పరిస్థితుల్లో పార్టీ మీద చేయటం వెరీ డిస్టర్బెన్స్, వెరీ డిస్టర్బెన్స్. అది అయ్యాక ఇచ్చేయి. రంజిత్ పోలీస్. ఏంటి? మీ అమ్మాయి కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏంటది? అడయార్ గాంధీనగర్ సెకండ్ మెయిన్ రోడ్ తెలుసు కదా. ధనరాజ్ వాసు ఇవాళ ఒక డీల్ కోసం అక్కడికి వస్తున్నారు. బ్లడీ క్రిమినల్స్. పోలీసులకి కావాల్సిందల్లా కాల్చడానికి ఒక సాకు. వాటితో ఫ్రెండ్షిప్ వద్దురా నన్ను విన్నాడా? బుద్ధి చూపించాడు చూసా. ఇది మాట్లాడుకునే టైం కాదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. రంగా
షోకి బెల్లివనా నా చావుకి బలివరా షోక దేనికి ఇస్తారా బుద్ధుందా నీకు? రే రే టెన్షన్ అవకరా కపాలి నువ్వు వెళ్ళి క్యాబిన్ పని చూసుకున్న తర్వాత వస్తాం. ఏంట్రా సినిమాలో ఉండాల్సిన క్లైమాక్స్ లైఫ్ లోకి వచ్చింది. నా కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు. ఆటోలు కూర్చోరా ఆడతాయి. వాసు 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 అయ్యో వాసు ఎప్పుడో వెళ్ళిపోయాడు అడ్డలా జో. వాసు వెళ్ళిపోయాడా? మన డిపార్ట్మెంట్ కి తలనొప్పిగా మారిన ఆ ధనరాజ్ గ్రూప్ వివరాలు తెలిసాయి. అందులో లేటెస్ట్ గా చేరిన వాడు వాసు. మన అమ్మాయి కోసం ఇంతవరకు సహించింది చాలు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. బట్ గంగ చెప్పిన తర్వాత కూడా ఆలోచిస్తారే కమిషనర్ సార్. మన ప్రేమ వల్లే మోహనకి స్వేచ్ఛ అలవాటైంది. ఆ స్వేచ్ఛను ఒక రౌడీ మిస్యూజ్ చేసుకోవడానికి మనం ఎలా చేయకూడదు. ఎన్కౌంటర్ అదొకటే దారి. రౌడీని ఆ వంకతో కాల్ చేయడం పోలీసులకు వాళ్ళ కొత్త కాదు. ఇప్పుడు టైం లేదు. కలెక్టర్ గారు ఎప్రూవర్ తర్వాత తీసుకుందాం. ముందు షూటెడ్ సైడ్ ఆర్డర్లో సంతకం పెట్టండి. వాడి సంగతి మేము చూసుకుంటాం. మోహనకు సంబంధించిన వరకు పోలీస్ ఆపరేషన్ లో వాసు దొరికిపోయాడు అంతే. ఏంటి జో అసలు ఫోన్ చేయలేదు? వాసన చూసావా? మనం మోసపోయాం మోహనమ్మ. ఈ గుడ్డెడు ఆశీర్వాదం మోగపోయింది. ఏమైంది? ఇంకేం అవ్వాలి? మీ పాటికి థియేటర్కి వస్తారు, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తా ఉంటారు, తర్వాత పరుగు కోసం ప్రాణాలు వదిలేస్తారు. తప్పే, వాసు చేసిన తప్పే. మనిషిలో మార్పు రాకూడదా? అంతవరకు ఓపిక పట్టకూడదా? తను చూశాడు, చిన్నగా వెళ్ళి ధనరాజ్ స్మగ్లింగ్ ముఠాలో చేరాడు. చేరితే మాత్రం గొప్పవాడేమన్నా ఇరుక్కుపోయాడు. ఇదే వంకని మీ ఇంట్లో ఉన్న కాకి గుంపతో వాసుని కాకి తప్పాలని తిరుగుతున్నారు. ఇలా చూడండి, తప్పో ఒప్పో, కొడతాడో తిడతాడో, మా వాసు మాకు కావాలి. మాట్లాడే టైం లేదురా. ఆవిడ బాబు బాబాయ్ అన్న ఉన్నారుగా, ఎవరో ఒకరిని వెళ్ళి వాసుని కాపాడమని చెప్పు. ఏం చేస్తారో మాకు తెలియదు, మీరే వాసుని కాపాడాలి. ఈ ఒక్క సాయం చేయండి. ఎందుకు అడుకుంటావు? లోపల నుంచి రావాలరా. నిజంగా ప్రేమిస్తే గుండెల నుంచి వస్తుంది. అమ్మా, మీ ఇద్దరిని ఒకటి చేయాలనో మీ ప్రేమని గెలిపించాలనో మేము ఇక్కడికి రాలేదు. మీరు మా వాసును కాపాడతారా కాపాడరా? ఆలోచిస్తుందిరా, ఆలోచించాడుదంటారా మనకి మాట్లాడు. పబ్లిక్ డిస్టర్బెన్స్ కలగకూడదు, ఎవరికేం తెలియకూడదు. బీ కేర్ఫుల్, ధనరాజ్ ఇస్ వెరీ డేంజరస్. రెడ్డి మాట్లాడుతున్నా, క్యాష్తో వచ్చాను. ఓకే, నువ్వు స్పాట్ లో ఉండవు. నువ్వు త్వరగా పోనురా. అన్నమ్మా కూర్చోండమ్మా. కమిషనర్ స్పీకింగ్. ఆ వాసుని కాల్చి చంపేయమన్నారట. ఏ శారదా, నువ్వు మాట్లాడుతోంది కమిషనర్తో. ఓహో అలాగా. కమిషనర్ సార్, మోహన్ అనే నా కూతురు వాసు అనే రౌడీని పోలీసులు కాల్చబోతున్నారని తెలిసి కాపాడడం కోసం బయలుదేరి వెళ్ళింది. సార్, నన్ను ఎలాగైనా కాపాడండి. నాకున్నది ఒక్కగానొక్క కూతురు. కాపాడండి సార్. మోహన్ ఎక్కడికి వచ్చిందిరా? మోహన్ వాసు చూసినా, వాసు మోహన్ చూసినా ప్లాన్ పాడవుతుంది. ఇదేంట్రా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడరా? ఏ మూల నుంచి చూస్తే కనిపిస్తాడా? ఆ పక్కన చూద్దాం రా. రామా. హలో ధనరాజ్, డిపార్ట్మెంట్ వాళ్ళేసింది. ఎక్కడ అవుతారో తెలీదు. ఏంటి? ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ అయ్యారు, జాగ్రత్త. ఎక్కడ? కంగారు పడకండమ్మా. ఎక్కడ? ఎక్కడో చెప్పండి. ఏమిటంటే బెసిక్ నగర్. తొందరగా ఆటో తీరా. ఆపు. ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. నువ్వేం దిగులు పడకు. సీలోటు సుమో. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
ఏంట్రా ఈ కారేరా ఏంటి ఏమైంది పదండి. ధన్రాజ్ నాకు డౌట్. నాకు అదే డౌట్. ఆ రెడ్డే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకుంటున్నాను. అలాంటి డౌట్ మనకి రాకూడదు. బాసు షూట్ చేయగలవుగా? నువ్వు ఇక్కడ ఉండవయ్యా. సార్ పోనీ మీరు ఇక్కడే ఉండండి, నేను చూసొస్తాను. రెడ్డి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసుకుంటాం, వెంటనే షూట్ చేయి. ఇంతవరకు ఎవరిని చంపినట్లేడు, అందుకే భయపడుతున్నాడు బాసు. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ దక్కదు బాసు. ధనరాజ్, నువ్వు అడిగిన 20 లక్షలు ఇచ్చాను. ఇచ్చావుగా, సేఫ్గా వెళ్ళి చేరుకో. థ్యాంక్స్ ధనరాజ్. షూట్. షూట్ మ్యాన్. నాకు డౌటే. వన్ లేవేరా. నేను చెప్పేంత వరకు ఎవరు ఫైరింగ్ చేయొద్దు. ముందు ధనరాజు వాసును పట్టుకొని తర్వాత యాజ్ పర్ ద ఆర్డర్ ధనరాజును మనం పట్టుకుందాం.
మాట్లాడుకోండి. నువ్వెవరేనా? నేను వచ్చేసాను బాసు. ఎవరికైనా ధైర్యం ఉంటే బాసుతో పాటు నన్ను కాల్చండి. బాసు నా ప్రాణంలో ప్రాణం. ఈ విషయం ఎవరికైనా తెలుసా? బాసు లేదని లేను. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను కలిపి కాల్చండి. చాటుకు నుంచి చూసే వాళ్ళు ఎవరైనా వచ్చి కాల్చొచ్చు. Shoot him! Daddy! బాసు నేను చేసి చెప్పండి. Daddy! Also shoot him! Stop it! ఇంతవరకు జరిగింది చాలు. తండ్రిగా నా కూతురు మనసునే తెలుసుకున్నాను. ఆపండి. Ha 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 ha!